చూశారుగా, షష్టిపూర్తి పూర్తయిన ఆ మనిషిని పెళ్లి చేసుకోమని స్నేహితులు, చుట్టాలు ప్రతి ఒక్కరూ ప్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే నీకేమొచ్చు వంట చేసుకోవడం అదీను, పెళ్లి చేసుకోమని. సేమ్ ఇదే అపార్ట్మెంట్లో కొన్నాళ్లలో భార్యాభర్తలు ఒక 3 ఏళ్ల బాబుతో బయటకు వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్ జరిగి లక్కీగా ఆవిడ బాబు ప్రక్కకు పడిపోయారట. అతను మేయించి బస్సు వెళ్ళిపోయింది. ఆయన చనిపోయాడు. చూస్తుండగా అతను మాయమైపోవడం అపార్ట్మెంట్లో అందరూ కూడా చాలా బాధపడ్డారు. రోజులు గడుస్తున్నాయి. ఆవిడకి ఏం చేయాలో తెలియడం లేదు. ఎందుకంటే చిన్నతనంలోనే ఆవిడ తల్లిదండ్రులను పోగొట్టుకుంది. ఉన్న ఒక్క అన్నయ్య తనకి పెళ్లి చేసి పంపించేశాడు. ఇప్పుడు తను ఎలా బతకాలి? తనకి అసలు బ్రతుకు మీదే లేదు. కానీ ఆ బిడ్డ కోసం బ్రతకాలని ఆవిడ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. అందరూ వెళ్ళి పలకరించేవారట. ఈ ఇన్సిడెంట్ నాకు నా ఫ్రెండ్ చెప్పిందండి. ఆ పెద్ద అయింది కూడా నా ఫ్రెండే చెప్పింది. రోజులు గడుస్తుండగా కంపెనీ వాళ్ళు ఆవిడకి ఉద్యోగం ఇచ్చారు. ఎందుకంటే ఆవిడ చదువుకుంది కదా. బాబుని రెడీ చేసి ప్లే స్కూల్లో దించి ఆఫీస్కి వెళ్ళిపోయేదే. యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి. ఆవిడ చిక్కి శల్యమైపోయింది. వాళ్ళ అన్నయ్య వదిన వచ్చారు. నీ కర్మ అమ్మ, నీ పరిస్థితి ఇలాగయింది. మీ కల్లో కూడా ఇలా అనుకోలేదు. నువ్వు నీ కొడుకు కోసం బ్రతకాలని అన్నారట. తర్వాత ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా ఆవిడకి చాలా ధైర్యాన్ని నూరిపోసారు. నువ్వు మామూలు అవ్వాలమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, అది ఎవరూ మర్చిపోలేరు. నువ్వు భార్యవి, నువ్వు మాత్రం ఎలా మర్చిపోతావు? కానీ నీ కన్న కొడుకు కోసం నువ్వు మామూలు మనిషి అవ్వాలి. ఆ బాబు చూడు ఎలా బెంగగా టీలాగా నీ వైపు చూస్తున్నాడో. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీ కొడుకు బ్రతకడానికి సంపాదిస్తున్నావు. ఇంకా నువ్వు జరిగిపోయిన దాని గురించి అసలు ఆలోచించుకోకు. మనసుని రాయి చేసుకొని బాబుని పెంచి పెద్ద చెయ్యి అని అపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఆవిడకి ధైర్యం నూరు పోస్తూనే ఉన్నారట. కానీ అందులో ఏ ఒక్కరూ కూడా నీకు ఏ మహానుభావుడైనా ఎదురయ్యి అతను మంచివాడు అనిపిస్తే నువ్వు అన్నీ చక్కగా మాట్లాడుకొని పెళ్లి చేసుకో తల్లి, మాకెవరైనా తెలిసినా మేము చెప్తాం, నువ్వు ఒక్కదానివి ఎలా బ్రతుకుతావని ఒక్క మంచి మాట కూడా ఎవ్వరి నోటి వెంట రాలేదు. షష్టి పూర్తి చేసుకున్న మనిషిని మాత్రం పెళ్లి చేసుకోమన్నారు. ఇంకా నిండా 35 ఏళ్ళు కూడా నిండని ఆవిడని బిడ్డను చూసుకొని బ్రతకమంటున్నారు. సమాజం ఎటువంటిదో మీకు ఇప్పుడు అర్థమవుతుందా? మరి మీరేమంటారు?